నల్లమల అటవీ ప్రాంతానికి ఆనుకొని ఉన్న ఒక కుగ్రామం. నిరుపేద కుటుంబంలో పుట్టి 13 ఏళ్ల వరకు బడిముఖం ఎరుగని ఓ పిల్లవాడి కథ ఇది. కడు పేదరికం ఆ పిల్లవాడిని ఓ పశువుల కాపరిగా మార్చితే సరస్వతి కటాక్షంతో ఉన్నట్టుండి అతడి జీవితం అనూహ్యమైన మలుపు తిరిగింది. సవాళ్లను దాటుకుంటూ సమస్యలను ఎదుర్కొంటూ ఎదిగిన నల్లమల యువకుడు PhD పట్టా పొందాడు. నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం కొండనాగుల గ్రామానికి చెందిన ఇతడి పేరు చింతా పరమేష్. నల్లమల అటవీ ప్రాంతంలోని ఓ కుగ్రామానికి చెందిన పరమేష్ తల్లిదండ్రులు చింతా తిరుపతమ్మ, మషన్న కూలీ పనులు చేస్తూ 5 పిల్లలను పోషించేవారు. పెద్ద పిల్లవాడినొక్కడే బడికి పంపించారు. తల్లిదండ్రులు పనికిపోతే 2 తమ్ముళ్లు, చెల్లిని రెండో సంతానమైన పరమేష్ చూసుకునేవాడు. దీంతో పరమేష్ బడికి పోకుండా తల్లిదండ్రులకి సహాయంగా ఉండేవాడు. బడికి పోతే బతుకు గడవదని భావించిన పరమేష్ 4 ఏళ్లు పశువుల కాపరిగా పనిచేశాడు. దసరా పండగ నాడు అందరూ కొత్త బట్టలు వేసుకుంటే పరమేష్ స్కూల్ యూనిఫామ్లో కనిపించడం MVF ఫౌండేషన్ వాలంటీర్ మౌలాలి దృష్టిలో పడింది. ఆయన సహకారంతో 14 ఏళ్ల వయసులో పరమేష్ బడిబాట పట్టాడు. కొండనాగులకు దగ్గరలోని రాంపూర్లో MV ఫౌండేషన్ బ్రిడ్జ్ క్యాంపులో పరమేష్ చదివేలా తల్లిదండ్రులను ఒప్పించాడు మౌలాలి. అందులో అక్షరాలు దిద్ది చదవడం నేర్చుకున్న పరమేష్ ఆ తర్వాత 7వ తరగతి పరీక్షలు రాసి పాస్ అయ్యాడు. బల్మూరు మండలం కేంద్రంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో ఉంటూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ 10వ తరగతి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. కల్వకుర్తిలోని గురుకుల జూనియర్ కళాశాలలో ఇంటర్, హైదరాబాద్ సైఫాబాద్లోని సైన్స్ కళాశాలలో BSc, OU క్యాంపస్లో MSc జువాలజీ పూర్తి చేశాడు. PGలో 85% మార్కులతో పాస్ కావడంతో PhDలో సీట్ వచ్చింది. రాజీవ్ గాంధీ నేషనల్ ఫెలోషిప్ కి ఎంపికయ్యాడు. దీంతో ప్రొఫెసర్ మురళీధర్ పర్యవేక్షణలో అచ్చంపేట నియోజకవర్గంలోని ఆమ్రాబాద్, పదరా మండలాల్లో భూగర్భ పరిస్థితులపై అధ్యయనం చేసి పరిశోధనా పత్రం సమర్పించారు. 35 సంవత్సరాల వయసులో ఈ మధ్య PhD పట్టా అందుకున్నారు. దసరా పండుగ వచ్చింది. నా 4 సంవత్సరాల జీతం అయిపోయింది. దసరా పండుగకు అందరు కొత్త బట్టలు కుట్టించుకుంటే స్కూల్కి వెళ్ళే ఫీలింగ్ రావాలన్నట్టు స్కూల్ యూనిఫామ్ కుట్టించుకున్నాను నేను దసరాకి. మీ పిల్లగానికి చదువుకోనికి చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకంటే అతను దసరా పండుగ రోజు అందరూ కొత్త బట్టలు రంగునాడు స్కూల్ యూనిఫామ్ కుట్టించుకున్నాడు. అక్కడనే నాకు అతన్ని చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఎంత ఉందనేది నాకు అర్థమైంది. ఒకప్పటి పశువుల కాపరి అయిన పరమేష్ ఇప్పుడు OU జియాలజీ విభాగం నుంచి PhD పట్టా అందుకున్నారు. దసరా పండుగకు వేసుకున్న స్కూల్ యూనిఫామ్ తన జీవితాన్ని మలుపు తిప్పిందన్నారు పరమేష్. జాతరకు వెళుతుంటే MV ఫౌండేషన్ కార్యకర్త మౌలాలి చూసి తనను చదువుకునేందుకు ప్రోత్సహించారన్నారు. ప్రస్తుతం అచ్చంపేటలో జియాలజిస్ట్ గా పరమేష్ పనిచేస్తున్నారు. బాల కార్మికుడి స్థాయి నుంచి PhD పట్టా గ్రహీతగా ఎదిగిన పరమేష్ ఎంతో మందికి మార్గదర్శిగా నిలిచారు. ఈయన సక్సెస్ స్టోరీని తెలుసుకుని సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.